గాంధీ భవన్లో మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో పీసీసీ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. వివరాలను మా ప్రతినిధి నిరుప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కావ్య, కొద్దిసేపటి కిందటే పీసీసీ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. ఇక్కడి నుంచి నాయకులందరూ కూడా తాజకృష్ణకు బయలుదేరారు. తాజకృష్ణలో లంచ్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఎల్బీ స్టేడియంలో 4 గంటలకు ప్రారంభం కానున్న సామాజిక న్యాయ విజయభేరి సభకు హాజరు కానున్నారు. ఇక్కడంతా కూడా ఈ గ్రామస్థాయి అధ్యక్షుల సమ్మేళనం ఇది. ఈ కార్యక్రమంలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలే అజెండాగా ఇక్కడ సభ జరగనున్నది. ఈ సభలో కూడా అట్లా ఏఐసిసి అధ్యక్షుడు కావచ్చు, అట్లా పిసిసి అధ్యక్షుడు కావచ్చు, సీఎం కావచ్చు, ఈ ముగ్గురు కూడా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా విజయం సాధించాలి, పార్టీని క్షేత్రస్థాయిలో ఏ విధంగా బలోపేతం చేయాలి తదితర అంశాల మీద పూర్తిగా దిశానిర్దేశము చేయనున్నారు. అయితే మనకు కూడా ఉదయం నుంచి జరిగిన ఈ సమావేశాలను ఒకసారి కూడా పరిశీలించినట్లయితే కూడా ఉదయం జరిగిన పిఎస్సి సమావేశంలో ప్రధానంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ పిసిసి అధ్యక్షుడు విహెచ్ ఈ నాయకుల మధ్య ఉన్న విభేదాలను ప్రస్తావించారు. ఈ ప్రస్తావించినప్పుడు ఈ నాయకుల మధ్య విభేదాలు ఉండడం కారణంగానే పార్టీ ముందుకు వెళ్ళలేకపోతుందని ఒక భావనను ఆయన వ్యక్తం చేశారు. అందరూ కూడా కొత్త పాత సమన్వయం చేసుకొని కూడా ముందుకు వెళ్ళినట్టయితే పార్టీ బలోపేతం అవుతుంది, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆయన ప్రస్తావించారు. దీని మీద ముఖ్యమంత్రి కూడా స్పందించారు. అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా స్పందించారు. అయితే మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ అసలు పాత కొత్త అన్న భేదాభిప్రాయాలు ఉండకూడదు, పూర్తిగా అందరూ కలగలుపుకొని అందరూ కలిసికట్టుగా పనిచేయాలా, పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో అన్ని స్థాయిల నాయకులు కూడా పనిచేయాల్సి ఉందని చెప్పేసి స్పష్టం చేశారు. మరొకవైపు ఏదైనా పార్టీలో భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా అంతర్గతంగా మాట్లాడుకోవాలి కానీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడకూడదు. మీడియా ముందుకు వచ్చి మాట్లాడినట్లయితే కూడా పార్టీకి సంబంధించిన నిబంధనలు పూర్తిగా ఉల్లంఘన జరిగినట్లయితే ఈ విషయంలో ఎవరిని కూడా ఉపేక్షించదు. నాయకులు ఎంతటి వారైనా కానీ వాళ్ళ మీద కఠినంగా చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. మరొకవైపు ఏఐసిసి ఇన్ఛార్జ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ ఈ ఏదైతే ప్రభుత్వంలో ఉన్న నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో అవన్నీ కూడా భర్తీ చేసేదానికి చొరవ చూపాలని చెప్పేసి కోరడం జరిగింది. దీంతో ఈ నెల 15 లోపల వివరాలు ఇచ్చినట్లయితే కూడా జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా వివరాలు ఇచ్చినట్లయితే కూడా ఆయా జిల్లాలలో ఉన్న నామినేటెడ్ పోస్టులు, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్న నామినేటెడ్ పోస్టులు కూడా భర్తీ చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. అయితే ఈ జాబితా అంతా సిద్ధం చేసి ఏఐసిసి అనుమతితో ఈ మొత్తం కూడా ఏదైతే కార్పొరేషన్ చైర్మన్లు, అదేవిధంగా డైరెక్టర్లు, సభ్యులు ఇవన్నీ కూడా భర్తీ చేయడం ద్వారా దాదాపు 100ల సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలకు పదవులు లభిస్తాయని చెప్పేసి ఆశిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి పిఎస్సి సమావేశంలో మాట్లాడినప్పుడు కొంత అసహనం వ్యక్తం చేసినట్టుగా మన సమాచారం ఉన్నది. ఎవరైతే ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులుగా ఉన్నారో వాళ్ళంతా కూడా సమర్థవంతంగా పనిచేయడం లేదు. పార్టీకి సంబంధించి పార్టీ బలోపేతానికి కానీ, అదేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లేదానికి కానీ కృషి చేయడం లేదన్న ఒక అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా సమాచారం ఉన్నది. వీరంతా కూడా ఆయా ఉమ్మడి జిల్లాలలో సమర్థవంతంగా పనిచేసినట్లయితే కూడా నాయకుల మధ్య ఎక్కడా కూడా విభేదాలు ఉండే అవకాశం లేదు. ఒకవేళ భేదాభిప్రాయాలు ఉన్నట్లయితే కూడా వెంటనే సమస్య పోయేదానికి స్కోప్ ఉంటుందని కూడా ఆయన అభిప్రాయపడినట్టుగా తెలుస్తోంది. ఇకపోతే పిసిసి అధ్యక్షుడు పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ సామాజిక న్యాయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. సామాజిక న్యాయం జరగాలంటే ఇతర ఏ పార్టీలో జరగదు, ఒక కాంగ్రెస్ పార్టీలో ఇది జరుగుతుందని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. గడిచిన కొంతకాలంగా రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలతో పాటు రాష్ట్రంలో సామాజిక సమీకరణాలు క్రోడీకరించి పదవుల భర్తీ కానీ, లేక ఈ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రివర్గ విస్తరణ కానీ, లేకపోతే కార్పొరేషన్ చైర్మన్ ఇవన్నింటి కూడా సామాజిక స్పృహతోనే, సామాజిక సమన్యాయంతోనే ముందుకెళ్తున్నట్టుగా స్పష్టం చేశారు. ఆ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉండడం వల్లే ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో ముగ్గురికి
మంత్రి పదవులు వచ్చాయి. 2 దళిత సామాజిక వర్గానికి సంబంధించి, ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించి భర్తీ చేయడం జరిగిందని చెప్పేసి పిసిసి అధ్యక్షుడు చెప్పారు. అయితే ఇంకా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కొంత రాజకీయాల్లో ఎదుగుదల కావాలంటే ఓపిక ఉండాలా, పార్టీకి కష్టపడి పని చేసినట్లయితే పదవులు అవే వస్తాయని చెప్తున్నాడు. దానికి ఉదాహరణగా మల్లికార్జున ఖర్గే గారినే చెప్తూ, ఆయన దాదాపు 45 సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నాడు కాబట్టి ఆయనకు అత్యున్నత పదవి ఏఐసిసి అధ్యక్షుడిగా కాగలిగాడు. ప్రతి ఒక్కరు కూడా పార్టీ పరంగా కమిట్మెంట్తో పనిచేసినప్పుడే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా గడప గడపకు వెళ్తాయి. ఇవన్నీ కూడా జరిగినట్లయితే కూడా రాబో స్థానిక సంస్థ ఎన్నికల్లో సత్తా చాటేదానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం ఉండదని చెప్పేసి ముఖ్యమంత్రి అభిప్రాయపడినట్టు తెలుస్తుంది. ఓవరాల్గా మనం కూడా ఉదయం నుంచి జరిగిన ఈ యొక్క సమావేశాలను కూడా పరిశీలించినట్లయితే కూడా ప్రధానంగా పార్టీలో అంతర్గతంగా ఉన్న కుమ్ములాటలు చర్చకొచ్చాయి. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాల్సిన అవసరం ఉండదని చెప్పేసి గట్టిగా నొక్కి చెప్పినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఎవరు కూడా పార్టీ నియమ నిబంధనలను ఉల్లంఘించి గీత దాటి ఎవరు కూడా మీడియా ముందు పార్టీ అంతర్గత విషయాలను మాట్లాడదని చెప్పి కూడా స్పష్టం చేశారు, హెచ్చరించారు. ఈ విషయంలో ఎవరికి కూడా ఉపేక్షణ ఉండదు. ఎంతటి స్థాయి నాయకుడు అయినప్పటికీ కూడా పార్టీ గీత దాటినట్టుగానే వేటు పడుతుందని చెప్పి కూడా ఒక విధంగా హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. అంటే ఈ విధంగా అంతర్గతంగా విభేదాలు ఉండడం వల్ల పార్టీ బలోపేతం కాలేకపోతుందన్న ఒక అభిప్రాయంతో ఈ హెచ్చరిక చేసినట్టుగా స్పష్టమవుతుంది. ఓవరాల్గా స్థానిక సంస్థల ఎన్నికలే ప్రధాన అజెండాగా మరికొద్దిసేపట్లో ఎల్బీ స్టేడియంలో జరగనున్న గ్రామస్థాయి అధ్యక్షుల సమ్మేళన కార్యక్రమంలో పిసిసి అధ్యక్షుడితో పాటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం వీళ్ళంతా కూడా దిశానిర్దేశము చేస్తారని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఓవర్ టు స్టూడియో.